నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. నీళ్లు ఇవ్వలేమంటుంది అధికార పక్షం, నీళ్లు ఇవ్వాల్సిందే అంటుంది ప్రతిపక్షం. తెలంగాణలో పొలిటికల్ వాటర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఒక్క మాటతోనే అగ్గి పుట్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనపై గరం గరం అవుతోంది గులాబీ దళం. మేడిగడ్డపై సీఎం చెప్పేవన్నీ అవాస్తవాలైనా, కన్నెపల్లి పంప్ హౌస్ కట్క నొక్కమంటే విపక్షాల కంటూ నొక్కుతున్నారా? బీఆర్ఎస్ లీడర్ల మాటలో నిజమెంత? రక్తపాతాన్ని సృష్టించేలా, రౌడీజాన్ని ప్రోత్సహించేలా సీఎం మాట్లాడారా? గురువుకు రేవంత్ కప్పం కడుతున్నారా? నీళ్ళ నిజాలపైన ఇవాటి స్పెషల్ డిబేట్. కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య కయ్యం నడుస్తుంది. ఎన్కౌంటర్లతోటి ఇరు పార్టీలు హీట్ ఎక్కిస్తున్నాయి. అయితే ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ అగ్గిరాజేశాయి. నీళ్లు రాకపోతే ఏముంది, వాళ్ళను కోసి పంటల మీద రక్తం చెల్లితే అదే పండుతుందన్నారు రేవంత్ రెడ్డి. చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకి సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు, రైతు బజార్లల్లో లేకపోతే రైతు వేదికలల్లో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాన కురిపించమనురి, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనురి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. ఇక మీడియా సాక్షిగా చీఫ్ మినిస్టర్ చేసిన కామెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అనుమల తీరుపైన యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం హోదాలో ఉండి నేర ప్రవృత్తి మాటలు మాట్లాడడంపైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పంటలకు నీళ్లు ఇవ్వడం చేతకాక ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హింసను ప్రేరేపించేలా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హిట్లర్ తరహాలో మాట్లాడడం సరైంది కాదన్నారు. హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్ కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతా ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నా కూడా ఎందుకు ఎత్తిపోయట్లేదని ప్రశ్నించారు హరీష్ రావు. రైతులకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షాల గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లెత్తుతావు అని మాట్లాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలిస్తా ఉంది. ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేశాడు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే, అఫ్ కోర్స్ ఫ్రీ ఫ్లో లో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు తాగిన రక్తదాహం తెరలేదా? ఉద్యమంలో ప్రాణాలు బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్దే. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ బిడ్డల నెత్తుటి మార్కలు అంటే అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పేగులు తేగల కొట్లాడిన వాళ్ళం ఇప్పుడు రైతుల కోసం ఎంత రక్తమైనా దారపోసేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
రక్త నీళ్లు ఎప్పుడు కలిసి ప్రవహించవు, కానీ తెలంగాణ రాజకీయం వాటర్ అండ్ బ్లడ్ చుట్టూ తిరుగుతుంది. మాటకు మాటతోటి లీడర్లు మంటలు పుట్టిస్తున్నారు, రైతుల పేరుతోటి రణగర్జన చేస్తున్నారు. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కసుబ శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండెం రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోసి రక్తం చెల్లడం లాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడాన్ని మీ పార్టీ నైతికంగా సమర్థిస్తుందా? శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, రామరెడ్డి గారికి, నిఖిల్ గారికి అందరికి కూడా నమస్కారం. ఎవరు కూడా ఈ వ్యాఖ్యలు సమర్థిస్తారా సమర్థించరా అని ఈ పార్టీలు ఎక్కడ అవి సమర్థించవు. ముఖ్యమంత్రి గారు ఏ ధోరణిలో అన్నారు, ఏదో ఫ్లోలో విలేకరులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు వాళ్ళు జరుగుతున్న ప్రెస్ మీట్ లో టెక్స్టెంపోలో ఓ మాట వచ్చింది. దానికి అనేకమైనటువంటి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ఎప్పుడే కేటీఆర్ గారు ఏమన్నారు, మా రక్తం ఇస్తాం, తెలంగాణ ప్రజల రక్తం చాలా 60 ఏళ్ళు మాట్లాడారు. మరి ఉద్యమంలో కూడా ఎవరు హింసను ప్రేరేపించారు, ఆత్మహత్యలకు ఆత్మ బలిదానాలకు ఎందుకు ప్రేరేపించారు? 14 సంవత్సరాల ఉద్యమం లోపల ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరణ జరిగింది? మరి దాని విషయం వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని మాట్లాడి ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నప్పుడు దొరలు ఉంటది మాట. దానికి అట్లా ఎన్ని దొరుకుతున్నాయి కొత్తగా. ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారిని మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు వేరే వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం మనకు వచ్చేసి వాటర్కు సంబంధించిన అంశం. దాంట్లో టెక్నికాలిటీస్ వీళ్ళు చెప్తున్నారు. దాంట్లో రిస్క్ ఉన్నదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఉన్నది. దానికోసం సపోర్టివ్ గా ఇంజనీర్స్ చెప్పారు. దాని మీద వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఓపెన్ గా ఆఫర్ చేసినారు. మీరు రండి అసెంబ్లీలో, మీ గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా లోటు లేకుండా మీరు చూస్తాం, మీరు వచ్చేసి కనుక మీరు మాట్లాడి సలహాలు సూచనలు చెప్పి హౌస్ని కన్విన్స్ చేయగలిగితే మీరు చెప్పినట్టే చేద్దామని మీరు చెప్పింది కదా. మరి హౌస్ కాకుండా ఈ ఓపెన్ సవాళ్ళు ఇవెందుకండి? దీని మీద హౌస్ని కాల్ఫర్ చేయమని అడగమనండి, అసెంబ్లీని సమావేశపరచమని టీఆర్ఎస్ పార్టీ అడిగితే పద్ధతి ఉంటుంది. అది శ్రీనివాస్ గారు, కనపల్లి పంప్ హౌస్ ఆన్ చేయమంటే విపక్షాలకు గొంతు నొక్కుతున్నారా శ్రీనివాసరావు గారు? అది కాదండి. మీరంతా కూడా జర్నలిస్టులు. మీరు ప్రజాపక్షాన మాట్లాడారు. కన్నెపల్లి ప్రతిపక్షాల గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యం గొంతు, ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతారు? వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్తున్నామంటే దానికి పొద్దునొక్కినట్టు ఎట్లా అవుతుంది? కన్నెపల్లి పంప్ హౌస్ ప్రతిపక్షం ఆన్ చేయమని అడగాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో అడగాలి. పబ్లిక్ డయాస్ మీద ఇక్కడ వీటి మీద మీడియాలో కాదు కదా. హౌస్లో అడుగుతుంది, దానికి టెక్నికల్ గా దాన్ని సాటిస్ఫై చేస్తారు. వాళ్ళ వాదన సరైన కనుక ప్రభుత్వం కన్విన్స్ అయితే దానికి తగ్గట్టుగా ఆన్ చేస్తారు. ఇమీడియట్ గా కాల్ఫర్ చేయమని అడగండి, సుమోటోగా అసెంబ్లీని కాల్ఫర్ చేయమని అడగండి. అడిగితే వాళ్ళు రమ్మని ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు రమ్మనమనండి. దాంట్లో హౌస్ లో వారు వచ్చి దానికి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ వారు కన్విన్స్ చేయగలిగితే ఓపెన్ చేస్తామని చెప్తుంది కదా. అక్కడ ఎవరు కూడా అగౌరవంగా మాట్లాడమని అన్ని విధాలైన హామీలు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు పొత్తు నొక్కడం అవుతే ఎక్కడ అవుతే అసెంబ్లీలో పొత్తు నొక్కితే మైక్ ఏరే అనొచ్చు. అవతల పొత్తు నొక్కడానికి ఆస్కారం లేదు కదా. ఎవరి ఛానళ్ళు వాళ్ళు, ఎవరి మైక్ వాళ్ళు, ఎవరంతా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. పొత్తు నొక్కే ఆస్కారం ఎక్కడుంది ఇక్కడ? పొత్తు నొక్కుడు అనేటువంటి పదం ఎక్కడొస్తుంది? అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మైక్ కట్ చేస్తే మాకు పొత్తు నొక్కింది అంటారు. అయితే మీకు పొత్తు నొక్కడానికి ఏమన్నా మైక్లో ఏమైనా ఆపుతున్నారా, లేకపోతే టీవీ ఛానల్లో ఏమన్నా మీరు పెట్టిన వాటిని కట్ చేస్తున్నారా? ఏముంది దాంట్లో ఇబ్బంది? మీరు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడుతుండ్రు, అన్ని లైవ్ రిలేలు వస్తూనే ఉన్నాయి. గంటకు ఒకసారి కేటీఆర్ గారు, ఒకసారి హరీష్ రావు గారు, ఒకసారి వారు వీరు మీ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీ అంతర్గతంగా ఉన్న అవగాహన రాజేందర్ గారు మాట్లాడుతున్నట్టు దాంట్లో అందరూ ఒకే వాడిని ఒకే బాణ ఆడుతున్నారు. ఒకడు అల్లె వందిస్తే ఒకడు రాగం అందుకుంటుంది, సాగుతుంది కదా. ఇక దాని మీద మేము పొద్దునొక్కింది ఎక్కడిది, ఆగింది ఎక్కడుంది? మేము ఏదో మాటలు దొరుకుతూ ఉంటాయి. దాని మధ్యలో ఇవి అడిగే విలేకరులు అడిగేటువంటి ప్రశ్నలు దాంట్లో అంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఇలాంటి హింసాత్మక ప్రేరణ వ్యాఖ్యలను చేయకూడదు కదా శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఏమైపోయిందంటే లైవ్ టీవీలు అయినాయండి. లైవ్ టీవీలు, లైవ్ ఛానల్ లేదు.
ప్రతిదీ మాట్లాడుతుంది. ఇంతకుముందు పత్రిక ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రామరెడ్డి గారు ఉన్నారు, పెద్దలు వాళ్ళకి ఐడియా ఉంది. పత్రికా సమావేశాలు జరిగితే ఆఫ్ ది రికార్డ్ అని చెప్పి కొన్ని మాట్లాడుకునేవాడు చిట్చాటు. ఇప్పుడు అన్ని ఆఫ్ ది రికార్డ్ అవుతున్నాయి, అన్ని కూడా లైవ్ లో ఉంటున్నాయి. కాబట్టి సరే అన్ని ప్రసారం చేస్తున్నారు, వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి మాట్లాడిన దానికంటే ఎక్కువ కూడా ఈ అవాకులు చెవాకుల వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మీడియా హైప్ కోసం. కాబట్టి దాని విషయాలు ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ జరుగుతున్నటువంటి విషయం అది. ఇక దాని ముఖ్యమంత్రి గారే మాట్లాడింది కాబట్టి తప్పు ఇక్కడ అక్కడ అనడానికి లేదు. అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా అందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక దాని మీద కావాలంటే సపరేట్ గా చర్చ పెట్టాలి, ఇది కరెక్టా తప్ప, పబ్లిక్ దీంట్లో ఏ విధంగా మాట్లాడాలి దాని మీద సపరేట్ మాట్లాడిస్తుంది తప్ప. నేను చెప్తున్నాను కదా, ఆ ఫ్లోలో వాళ్ళు ఎక్స్టెప్లో మాట్లాడిండ్రు, అది వాస్తవానికి కట్ చేయాల్సిన అంశము, కానీ దాన్ని హైలైట్ చేసి మీడియా అంతా ప్రచారం చేసుకున్నది. కాబట్టి ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ లేదు, అన్ని కూడా ఆన్లైన్ అయిపోయినాయి, లైవ్ అయిపోయినాయి. కాబట్టి మనం దాంట్లో వచ్చినట్టు నేను సమర్థన అసమర్థన ఏ పార్టీ సమర్థించదండి, దాన్ని సమర్థించదు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సమర్థించాల్సిన బాధ్యత మాకు. వారు మాట దొరికిందని చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు నేను కావాలన్నా అని అన్నాడు కదా, ఏం చెప్తారు? అది ఏదో అది ఎక్స్టెంట్ ఫ్లోలో వచ్చేస్తాయి ఒక్కోసారి మాటలు జనరల్ గా, అంతవరకే. అంతే తప్ప అంతకంటే ఎక్కువ దాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కాదు. రైట్. నిఖిల్ రావు గారు, మీరు చెప్పండి, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రాజెక్టు డివిజన్ లోపలకు బాధ్యత వహించకుండా కేవలం సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న ఈ తప్పులను దాచాలని చేయడం ఎంతవరకు సమంజసం, మీరేం చెప్తారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను వారు కూడా ఖండించడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు చేసిన సారీ ఇక్కడ ఖండించుడు సమర్థించుడు కాదండి, ఆంధ్రలో వచ్చినటువంటిది. ఖండిస్తున్నా అంటే నేను వ్యతిరేకించి ఐఎమ్ నాట్ అపోజింగ్ మై చీఫ్. అయితే ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు వారు చేసినటువంటిది ఆంధ్రలో దొరికినటువంటి మాటగా మాత్రమే తప్ప దాన్ని సమర్థిస్తున్నా ఖండిస్తున్నా అనేది రెండు ఏం లేదు. అయితే 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన దాన్ని కేవలం ఫ్లోలో తప్పు దొరికింది అనడం సమంజసం కాదండి. ఫ్లోలో రావు అట్లాంటి మాటలు. ఇంకోటి వారు మాట్లాడుతూ నేను గమనిస్తూ ఉన్నా, మీడియా వాళ్ళు ఇంటెన్షనల్గా హైప్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంటెన్షనల్గా మీడియా హైప్ చేయడం కాదు, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ముఖం బాగలేక అద్దం పగలగొట్టుకున్నట్టు. ఇప్పుడు మనం ఎట్లా చూస్తే అట్లానే కనబడుతూ ఉంటుంది కదా అద్దంలో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో దాన్నే మీలాంటి మీడియా మిత్రులు, జర్నలిస్టులు, టీవీలు, వార్తా పేపర్లన్నీ చూపిస్తూ ఉన్నాయి. దాన్ని ఈరోజు డైవర్ట్ చేసే విధంగా, జర్నలిస్టులను చిన్న చేసి చూపించే విధంగా మాట్లాడడం కూడా సమంజసం కాదు. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఆ విషయంలోకి పోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రక్తం వారిస్తా, వాళ్ళ బలుపు కొవ్వుతో, ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇది, వాళ్ళ బలుపు కొవ్వుతో పంటలు పండుతాయి అని చెప్తా ఉన్నారు. దీనికోసమా మనము రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలంతా ఓట్లేసి ఆ గద్దెనెక్కించింది, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది? దీనికోసమా ఇదా వాళ్ళు భాష మాట్లాడేటువంటి భాష? పిల్లలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అక్కడో ఇక్కడో సమావేశాలకు పోతే అక్కడ ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు సంబంధించి ఏదన్నా సమావేశం పెడితే అక్కడ ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. మహిళలకు సంబంధించిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ప్రెస్ మీట్లలో కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకుడిని మనము ఆ స్థానంలో కూర్చోబెట్టినాము అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. అయితే ఈ చర్చ అంతా ఎందుకు చేస్తూ ఉన్నారంటే, రాష్ట్రంలో నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము చాలా రోజుల నుండి చెప్తా ఉన్నట్టుగా నీళ్లు నిజంగా కూడా ఎత్తేటటువంటి పరిస్థితి ఉన్నా ఇంటెన్షనల్గా కాళేశ్వరం మొత్తం కాలిపోయింది, కొట్టుకుపోయింది. 94,000 కోట్లతోని కట్టినటువంటి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అని వీళ్ళు తలా తోక లేకుండా ఎటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం ఏం చెప్తూ ఉంటుందంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ హోదాలో శాసన మండలిలో కోదండరామ్ గారు చాలా స్పష్టంగా ప్రశ్న అడిగినారు. మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అని మీరు అంటూ ఉన్నారు కదా, నిజంగానే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లకు కూడా ఏమన్నా ముప్పు ఉందా అని అడిగినారు. లేదు, అటువంటి పరిస్థితి ఏం లేదు, చెక్కు చెదరకుండా ఉన్నాయని నీళ్ల శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది పబ్లిక్ డొమైన్లో ఇంకెక్కడో ఇచ్చింది కాదు, నిండు శాసన మండలిలో ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది ఒకటో విషయము. రెండో విషయం ఏంటంటే,
ఇదే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయింది అంటూనే అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి, తాగునీళ్లు తీసుకురావడానికి 7,000 కోట్లతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ ఇది. నిజంగానే మొత్తం కొట్టుకపోతే దేనికోసం మీరు ఈ జీవో కాపీలు ఇచ్చిండ్రు? దేనికోసం ఈ 7,000 కోట్లతో పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు మీరు? అంటే దాచుకోవడానికి, దోచుకోవడానికి, జేబులు నింపుకోవడానికైనా? దీని మీద సమాధానం చెప్పారు వీళ్ళు. ఇంకో అడుగు ముందుకేసి వీళ్ళే ఏం చెప్తా ఉంటారు, కాళేశ్వరం మన మేడిగడ్డ కొట్టుకుపోయింది, దాన్ని రిపేర్ చేయాలి అని వీళ్ళే మీడియాకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటారు, టెండర్లు కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చి కూడా దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉంది, ఇవాళకి రిపేర్ చేయరు. ఇన్ని చేస్తూ ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ ఇదే కేసీఆర్ గారిని బదనం చేయాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని దూషించాలి. ఇది మాత్రమే వీళ్ళ ఆలోచనగా ముందుకు సాగుతూ ఉంటారు. ఆ దూషణల పర్వం ఎక్కడి వరకు పోతూ ఉంటుందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మీ రక్తం బారిస్తాము అని విధ్వంసం సృష్టించే విధంగా ఎక్కడికక్కడ రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న మనం చూసినాము చేవెళ్ల ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ఏ రకంగా అయితే ఒక సైకో రాజ్కుమార్ అనే ఒక సైకో 6-7 మందిని పొట్టన పెట్టుకున్నాడో, 6-7 మందిని నరికి చంపిండో, దానికి ఎక్కడ తీసిపోని విధంగా అదే సైకోలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా బాధ్యతాయుతమైన స్థానంలో కూర్చొని మాట్లాడే మాటలేనా? ఇంకొక అడుగు ముందుకేసి ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మా మీద కోపం ఉంటే మాట్లాడినరేమో, సరే దానికి సమాధానం ఏ రకంగా చెప్పాలనో అట్లా మేము బరాబర్ చెప్తాం. గతంలో అనేక మందికి సమాధానం చెప్పినాం. 2001లో జలదృశ్యంలో మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా సమాధానం చెప్తాం, అంతకంత సమాధానం చెప్తాం. కానీ ఇక్కడ నిజంగా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అనేక ఇన్పుట్స్ తీసుకున్నారు వాళ్ళ నుండి. ఇదే రిటైర్డ్ ఇంజనీర్లు కూడా నిన్న ఏం చెప్పిండ్రంటే, అఫీషియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ ఇది, 48 గంటలు కూడా గడవలేదు ఈ కాపీ ఇచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే, మేడిగడ్డలో నిజంగా కూడా పిల్లర్లు క్రాక్ వచ్చినా కూడా, ఆ గేట్లు మొత్తం ఎత్తి ఉన్నా కూడా, మీరు రిపేర్ చేయకున్నా కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుండి నీళ్లను లిఫ్ట్ చేయడం ద్వారా అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడ నుండి పైన ఉన్నటువంటి పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు, జలాశయాలన్నీ నింపొచ్చు అని చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పిండ్రు. వాళ్ళతో అయితే మా పార్టీకి సంబంధం లేదు కదా. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా భయపెడతా ఉంటారంటే, వాళ్ళను ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది, మీరు ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు అని రిటైర్డ్ ఇంజనీర్లను కూడా బెదిరిస్తూ ఉంటారు. గతంలో మెట్రోకి సంబంధించి మెట్రో CFO విజయ్ అనే వ్యక్తి ఏ రకంగా అయితే మాకు ఈ ఫ్రీ బస్సు కాంగ్రెస్ దేవడం వల్ల మెట్రో కొద్దిగా నష్టాల్లోకి పోతా ఉంది అని వారి అభిప్రాయాన్ని చెప్తే కూడా ఆనాడు అదే విధంగా బెదిరింపులకు దిగినరు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మెట్రో CFO అని కూడా చూడకుండా, L&T CFO అని చూడకుండా మిమ్మల్ని 4 గోడల మధ్యలో నిర్బంధిస్తాము, జైలుకు పంపుతాము అని చెప్పిండ్రు. దానికి ఎక్కడ తీసుకోని విధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణకు సంబంధించి ఆనాడు ఏ రకంగా అయితే నీళ్ల కోసం అనేక రకాలుగా ఇదే ఇంజనీర్లంతా కొట్లాడినరో, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఏ స్థాయిలో కొట్లాడినరో మనందరం చూసినాం. అటువంటి వ్యక్తులను పట్టుకొని ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళకు సూచన చేసిండ్రు, అది డిమాండ్ కూడా కాదు, అటువంటి సూచన చేస్తూ ఉంటే కూడా మిమ్మల్ని జైలుకు తోలుతాము అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టడం మాత్రమే వీళ్ళ ఎజెండాగా కనబడతా ఉంది. ఆ సైకో రాజ్కుమార్ ఏ రకంగా అయితే 6-7 మందిని నిన్న పొట్టన పెట్టుకున్నాడో, అదేవిధంగా అనేక మంది రైతులను, వందలు వేల సంఖ్యలో రైతులను పొట్టన పెట్టుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటల ఉద్దేశం అదే. ఇంత కరువు తాండవిస్తున్నా కూడా రైతులు దుక్కి దున్ని నాట్లేయడం మొదలుపెట్టి దాదాపుగా నెల 15 రోజులు గడుస్తూ ఉంది ఈరోజు. నిఖిల్ రావు గారు, రైతులకి మీకే ప్రేమ ఉందా, మాకు ప్రేమ లేదా? కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల ముందు బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపింది బీఆర్ఎస్ అని వాళ్ళు అంటున్నారు. అయితే మేము మాత్రమే, ఇందాక నేను అదే చెప్తా ఉన్నా, మేము చెప్తేనేమో దీన్ని మీరు ఒక విమర్శలాగా ప్రతిపక్షం చూడలేకపోతా ఉంది మమ్మల్ని, మా పరిపాలనను అని వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగానే ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్లు, వాళ్ళకు మా పార్టీతో కానీ, కాంగ్రెస్తో కానీ, భారతీయ జనతా పార్టీతో కానీ సంబంధం లేదు కదా. సో పెద్దలు రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అనేక సార్లు చెప్పిండ్రు ఇటువంటివన్నీ తీసుకోండి, మీరు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే అక్కడి వరకు మాత్రమే పరిమితం చేయండి, వారిని మాత్రమే టార్గెట్ చేయండి, కానీ రైతుల నోట్లో మట్టి కొట్టద్దు అని అనేక సార్లు చెప్పిండ్రు. అటువంటి అనుభవజ్ఞులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, వాళ్ళ మాటలు కూడా వినకుండా మీరు ఈరోజు మూర్ఖంగా ముందుకు పోతే తెలంగాణ రైతులందరి నోట్లో మట్టి కొట్టే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా గతంలో
ఉమ్మడి పాలనలో ఇదే కాంగ్రెస్ పాలనలో రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నారో మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. పాటలు రాపించుకున్నారు కదా ఆనాటి రోజులు మళ్ళీ తెస్తామని, అవే రోజులు తీసుకొస్తా ఉన్నారు. ఆ రకంగానే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ఏ రకంగా పెరుగుతున్నాయి చూడండి. రైతులకు సంబంధించి అనేక విధాలుగా కదా వీళ్ళు ఇబ్బందులు పెట్టేది. కరెంట్ ఇయర్, నీళ్ళు ఇయర్. ఒక్క సెకండ్ అండి, ఇవన్నీ చెప్తూ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం రైతులకు సంబంధించిన ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ చేస్తూ రైతులకు అసలు నీళ్ళే ఇవ్వకపోతే రేపు పొద్దున రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చేది ఉండదు, రైతు బీమా ఇచ్చేది ఉండదు, యూరియా లాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేది ఉండదు, రేపు పొద్దున పంట కొనుగోలు చేసేది ఉండదు, బోనస్ ఇచ్చేది ఉండదు. కాబట్టి ఇవన్నీ ఎగ్గొట్టాలంటే ఈరోజు అసలు నీళ్ళే ఇచ్చుడు బంద్ పెడితే రైతులు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు, ఎవరిది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నది వీళ్ళ ఇంటెన్షన్ అనేది ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ రైతాంగానికి అర్థమవుతా ఉంది. అయితే అండర్ రామరెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నీళ్లు రక్తం అంటూ సెంటిమెంట్ రాజకీయాలు చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్రస్థాయిలో రైతుల కోసం బీజేపీ ఏం చేస్తుందంటే మీరేం చెప్తారు? క్షేత్రస్థాయిలో అంటే ఫస్ట్ ఈ విషయాలు జరుగుతున్న విషయాలు, కాళేశ్వరం నిర్మాణంలో పాత్ర ఎవరిది, దోషి ఎవరు, దాని తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్లో కూలిపోయినాక ఎన్డీఎస్ఏ ఎప్పుడెప్పుడు ఏ రిపోర్ట్ వచ్చింది, దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరు, రిపేర్ ఆలస్యంలో దోషి ఎవరు? వీళ్ళిద్దరే ఒకరికొరి మాట్లాడుకుంటూ రెచ్చగొట్టుకుంటూ దాని అన్పార్లమెంటరీ పదాలు కొంచెం నేరాలపై పదాలు వాడుకుంటూ వీళ్ళు మొత్తం డైవర్ట్ చేస్తారు టాపిక్ను. అసలు టాపిక్ డైవర్ట్ చేసి రైతులను రెచ్చగొట్టడం, లేకుంటే వేరే రెచ్చగొట్టడం. నిన్న హరీష్ ముఖ్యంగా మొదలు చెప్పేదంటే రేవంత్ రెడ్డి ఆ భాష తప్పు, దాన్ని ఎలా ఎఫ్టీ పర్సన్లో యాక్సెప్ట్ చేసేది కాదు. కానీ అయితే దీని ఇంతకుముందు కూడా వాడినరు. బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రైతులందరినీ సన్నబొట్లు పెట్టండి, నేను రేట్ ఇప్పిస్తా, 500 బోనస్ అని ఇస్తా అని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో దొడ్డోళ్ళు పెట్టుకుని నేను పోయి చూపిస్తా అంటే, నా ఫామ్ హౌస్కు నువ్వెట్లు వస్తావు, నిన్ను 6 ముక్కలుగా నడుపుతాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. వీళ్ళు ఈ భాష మాట్లాడి ఏంది మీరు ఈ భాష అంటే అంటే తెలంగాణ భాష అంటారు. తీర్మానం మల్లన్న మన మంచం పొత్త కంచం పొత్త అని కవితనని ఏంటి ఇంత దుర్మార్గం అంటే తెలంగాణ భాష అంటారు. ఇంత దుర్భరంగా భాషలు మాట్లాడుతూ ఎంత ఘోరం చేస్తుంటే, ఇంకోటి నందిని నందిగా చూపించడంలో వీళ్ళు మహాదిట్టలు. ముఖ్యంగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఓటుకు నైట్ కోసంలో రెడెంట్గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి శుద్ధులు చెప్తాడు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఈ కుంగిపోయిన బ్యారేజ్ అన్నారం సుందిల్లా లీకులు అవుతున్నాయి, గ్యారంటీ లేదు, అలాంటి బ్యారేజ్ కట్టి ఇప్పుడైనా శుద్ధులు చెప్తాడు. ఏ ఒక్కరోజు హరీష్ రావు ఈ బ్యారేజ్లో ఈ పరిస్థితికి నేను ఎంత కారణమని సమాధానం చెప్పలే. 100 కొద్ది ప్రెస్ మీట్లు పెట్టిండు, వందల గంటలు మాట్లాడిండు. కానీ తన రెస్పాన్సిబిలిటీ గురించి అసలు ఎన్ని టీఎంసీల నీళ్లు ఆ 5 ఏళ్లలో జూన్ 21, 2019 రోజున ఏదైతే ఇనాగరేషన్ చేశారో 2023 డిసెంబర్ వరకు, నవంబర్ వరకు వీళ్ళ అధికారంలో 5 వానకాలం 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23 5 ఏళ్ళ అధికారం నుండి ఎన్ని టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేశారు? ఏది మిడ్ మాండరీ మెయిన్ మనకు బేస్ అదేంటంటే అది జోన్ సెంటర్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మంచిది. దానికి ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారు? ఇయర్ వైజ్ చెప్తావా, 5 ఏళ్ళు కలిసి చెప్తావా అంటే హరీష్ రావు చెప్పాడు. ఆ పెట్టుబడికి వచ్చే లాభానికి ఏ సంబంధం లేదు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, 2019 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలు, 19 నుంచి 25 7 సంవత్సరాల్లో అధిక వర్షాలు పడ్డాయి. 4100 టీఎంసీ పైగా నీళ్లు కృష్ణా నది నుంచి సముద్రంలో కలుస్తాయి. ముందెన్నడూ జరగలే. ఆ అధిక వర్షాలతోటి, సముద్ర వర్షాలతో పంటలు పడితే కేసీఆర్ పీరియడ్లో ఇది కాళేశ్వరం పంటలని డబ్బా కొట్టుకొని ప్రజలని కాదు అంత మేడాలు కూడా నమ్మిచ్చారు. దీన్ని బయట పెట్టాలని కాంగ్రెస్ 2 ఏళ్ళు ఒక్క సుఖ కూడా కాళేశ్వరం లిఫ్ట్ చేసే పరిస్థితి చేయకుండా అంతకన్నా పంట పడితే వరుణదేవుని కృప వలన, ఇది కాళేశ్వరం అంటే కాదు వానదేవుని కృప వల్ల పడ్డదని కాంగ్రెస్ రుజువు చేస్తే మన డైవర్ట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఎస్ఏ ఇచ్చింది డ్యామేజ్ గురించి, ఆ డ్యామేజ్ యాక్సెప్ట్ చేయరు, దాన్ని రిపేర్ చేయమని ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2024 జూన్ 2 సంవత్సరాల క్రితమే తొందరగా పెట్టి రిపేర్ చేయాలని అక్కడికి పోయి సైట్కి పోయి ఇన్స్పెక్ట్ చేసి చెప్పిండు, ఆర్డర్లు ఇచ్చిండు.
నీకు ఆ పేపర్ ఉంది, హిందూ పేపర్లు వచ్చింది, నేను పంపించిన ఇప్పుడు చెక్ యాంకర్ కూడా పంపించిన, ఇంతకుముందు శ్రీకాంత్ పంపించిన, చూడండి నన్ను ఉంది. 2 ఏళ్ళ ఆర్డర్లు ఇచ్చి మరి ఎందుకు కాలే? ఇది కాంగ్రెస్ వైఫల్యం. ఇది మాట్లాడరు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది గంట పైగా ఉంది, నేను వీడియో చూశాను అక్కడ. అంటే 2-3 నిమిషాల విషయం హరీష్ రావు తీసుకొని దాని మీద రాజకీయం చేస్తుండు. రేవంత్ రెడ్డి మాట్లాడి తప్పని పదాలు ఖండించాల్సింది, అందులో తేడా. కానీ రైతులకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా రక్తంతో రాజకీయాల గురించి మాట్లాడుతుండు. వీళ్ళు ఏంటంటే, నేను పేర్లు చెప్పగాని తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు వీళ్ళు. నందిని పందిగాను, పందిని నందిగాను చూసి రాజకీయం మొత్తం హింసాత్మకంగా బూతులతోటి, బెదిరింపులతోటి, డ్రామాలతోటి, కుట్లతో నడిపిస్తున్నారు. మళ్ళీ ఇద్దరు ఒకటే. కాళేశ్వరం కేసులో దోషులను రేవంత్ రెడ్డి బయటపడేసిండు, ఘోష్ కమిషన్ నిర్వీర్యం చేసి. మళ్ళా తిట్టుకుంటారు, లోపల వాళ్ళే పంచుకుంటారు, కమిషన్ వాళ్ళు ఇస్తారు, ఇలా తీసుకుంటారు, ఢిల్లీ పంపుతాడు. అవన్నీ సక్రమంగా జరుగుతాయి. రామరెడ్డి గారు మాత్రం ఇద్దరు ఒకళ్ళు భయంకరంగా తిట్టుకుంటారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తుంటారు. రామరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రామరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప కట్టడం. ఇది కేసీఆర్ దూరదృష్టి అంటే ఒకవైపు నీటిపారుదల నిపుణులు, ఒకవైపు రిటైర్ ఇంజనీర్లు చెప్తుంటే, మీరు కాళేశ్వరం అది పనికిరాని ప్రాజెక్ట్, అది ఓన్లీ వరుణ దేవుడు కరుణించడం వల్లనే తెలంగాణ సస్యశ్యామలమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అది కాళేశ్వరం క్రెడిట్ కాదని మీరు ఎలా చెప్తారు? 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2024-25లో కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క నీళ్లు తీసుకోకుండా, అంతకన్నా ఎక్కువ మెరిగడ్డ అన్నారం బేస్ నుంచి తీసుకోకుండా అంతకన్నా ఎక్కువ పంట పండింది కేసీఆర్ ప్రభుత్వం కాలం కన్నా ఎక్కువ. అదొకటి. వీళ్ళు ఎన్ని టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ చేస్తే కాళేశ్వరంతో అనే ఉపయోగం తెలుస్తుంది. అది ఇంతవరకు ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు స్టాండర్డ్ మాట్లాడు ఇంతవరకు ఎన్నడూ చెప్పలే. 2018 నుంచి 2023 5 ఏళ్లలో ఎన్ని టీఎంసీలు నీళ్ళు లిఫ్ట్ చేశారు, దాంతో ఎన్ని ఎకరాల సాగుకు ఉపయోగపడ్డది, ఎంత పంట దానివల్ల వచ్చినా తెలుస్తుంది. అది చెప్పరు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ నా బొట్టు రక్తం బొట్టు వచ్చింది గట్ట. దీన్ని మీ ముఖమేనా? దేశంలో కాళేశ్వరం లేని ప్రాంతాన్ని కేసీఆర్ అన్నాడు. మళ్ళీ మీడియా అడిగితే లేదండి నాకేం తెలియదు, ఇంజనీర్లు ఇచ్చిన ప్రాంతంతోనే కట్టినా అన్నాడు. ఎంత యూటర్ను! ఇట్లా మాట్లాడుతారు. ఏం చెప్పాలి మా గారడి మాటలతోటి? కాబట్టి అదొక అంశము. దాన్ని రిపేర్ చేయకుండా కేసీఆర్ పేరు ఎందుకు పేరు వస్తుంది? కేసీఆర్ కు కూలిపోయే ప్రాజెక్ట్ కట్టినాక బుర్రునోడు ఎవరు కేసీఆర్ పేరు అనుకోడు. వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. హరీష్ రావు, కేటీఆర్ మొత్తం డబ్బా కొట్టుకుంటారు. కవిత అన్నది కదా 10 ఏళ్ళు పీక్ కట్టలు కట్టారని, దానికి ఆన్సర్ లేదు. హరీష్ రావు చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు. ఇంకోటి, కాళేశ్వరం ఇంత దీనస్థితిలో ఉంటే అప్పటి సీఎం హాయిగా ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. మరి ఉట్టిగా పండుకోలే. ప్రతిపక్ష హోదా ఉంది, కోర్టులు దిగనింగుతుండు, ఫామ్ హౌస్ లో పండుకుండు. దీన్ని ఎవ్వరు తప్పట్టరు. ఇదేంగా ఆశ్చర్యం. ఇంత ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఘోర పరిస్థితుల ప్రాజెక్టుకు ఆన్సర్ ఇవ్వాలి ఆయన. తర్వాత ఇంకోటి, అసెంబ్లీలో నీళ్ళ విషయంలో చాలా చర్చ పెడితే బీఆర్ఎస్ డుమ్మా కొట్టి అసెంబ్లీకి రాలే. మళ్ళీ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎంతైనా మాట్లాడతారు, అడ్డగోలు విమర్శిస్తారు. ఇదేం పద్ధతి? ఎందుకు రాలే అసెంబ్లీకి నీటిపై చర్చ చేసేటప్పుడు? ఎందుకంటే అప్పుడు హరీష్ రావు బాధ్యత. ఆయన మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం సుందీలకు హరీష్ రావు లోపాలు ఏందన్నది ఆన్సర్ దొరకదు. ఎంత డైవర్ట్ చేయబోయినా వీళ్ళ చేత లేదు కదా. కేసీఆర్ టైంలో అంటే బుల్డోజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కానీ ఆన్సర్ వీళ్ళక హరీష్ రావు ఇంతవరకు చెప్పలే. ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. వాటికి ఆయన బాధ్యత ఎంత? ఆ 3 బ్యారేజీలు ఆ దీన పరిస్థితి రావడానికి హరీష్ రావు బాధ్యత ఎంత? ఆన్సర్ చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడాలి. ఈ రిపేర్ ఆలస్యానికి కారణం ఏందో రేవంత్ రెడ్డి చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మీరు మిగతా వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఈ ఇద్దరు ఆ పనులు చేయరు. కానీ ఈ ఇద్దరు ఒకరు కాకపోతే ఒకరు మంచోళ్ళు, ఒకరు కాకపోతే మంచోళ్ళు అనేది రాజకీయ చర్చలు నడుస్తున్నాయి మన తెలంగాణలో. అదే మన దురదృష్టం. రైట్. రామారావు గారు, మీరు చెప్పండి, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా సమస్యలు, సాగునీటి లభ్యత కంటే నేతల వ్యక్తిగత దూషణలు, హింసాత్మక భావజాలమే ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయంటే ఏం చెప్తారు? చక్రి గారు, మీకు అట్లాగే పెద్ద రామరెడ్డి గారికి, శ్రీనివాసరావు గారికి, అట్లాగే మీకు యువమిత్రుడు నిఖిల్కి నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా కొంచెం సత్యం పలకాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలు కూడా మాకు కూడా అంతకంటున్నారు. ఇప్పుడు రామరెడ్డి గారి విమర్శలకు కానీ, శ్రీనివాసరావు గారి విమర్శలకు నిఖిల్ రావు సమాధానం చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ వాస్తవాలు రైతాంగం ఏం కోరుతుంది, ఏం కష్టపడుతుంది కొంచెం మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తారు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయిందా, లేకపోతే కాళేశ్వరం మరి నిజంగా కాళేశ్వరమైన
లేకపోతే కాళేశ్వరం మీద రామేశ్వరం అవుతుందా అనేది మా 3 పార్టీలు చేసుకుంటున్నాయి. కాదంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పుకొని ఇప్పుడు కరువు వచ్చింది, ఎల్నినో వచ్చింది. ఎల్నినో సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎట్లా అధిగమిద్దాం ప్రభుత్వం మీద ఉంటది. కానీ ఇప్పుడు కాశీ చెట్టుకు రాళ్ళు పడతారు కానీ ప్రతిపక్షంలో కూర్చున్న వాడి మీద మాట్లాడరు కదా. అవును. ఎవరు అధికారంలో ఉంది ఇప్పుడు? రామరెడ్డి గారు ఉన్నట్టు 2 ఏళ్లలో ఏం చేసినా అని సమస్య. 3వ వర్షకాలం కూడా పోతుంది. మననే సావుకావురు చల్లగా చెప్పినట్టు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, 2027 జూన్ తర్వాత జూలైలో నీళ్లు ఇస్తారట. అంటే ఆ వర్షకాలం కూడా పోతుంది కదా. అప్పటికి రిపేర్లు అయితే కావో తెలియదు మనకి. కనుక నిన్నటి భాషను రామరెడ్డి గారు ఆఖరికి శ్రీనివాసరావు గారు పెద్దలు వారు కూడా సమర్థించుకోలేకపోతున్నారు. చెప్పాలంటే ఎందుకంటే ఫ్లోలో వచ్చిన మాటలు కాదు సార్, మీరు క్షమించాలి శ్రీనివాసరావు గారు. గుడ్లు విత్తం పేగులు మెడలేసుకుంటున్నాం, ఏది పడితే అది మాట్లాడింది. భాష కూడా అది ఫ్లోలో వచ్చింది కాదు కదా. నేనేమంటా అంటే సమాధానం చెప్పాలి సార్. ఏమన్నా ఇప్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కలకమ్ము మోగున విషదాభిరాము ఇట్లాంటి చూశాను. నేను రేవంత్ రెడ్డి గారు అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాదు రేవంత్ రెడ్డి మంచి చేస్తే మంచి, అందరు సలహాలు తీసుకుంటాను, ఓవైసీ సలహాలు కూడా తీసుకుంటాను ఇచ్చిన మొదట్లో. దాన్ని పాటిస్తలేడు కదా. నేనేమంటా అంటే ఎవరి తప్పులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పులకు పోయి అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు, ఈయన మీద అది మాట్లాడుతున్నాను. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే ఖచ్చితంగా రిటైర్డ్ ఇంజనీర్ గా నేను కూడా డిమాండ్ చేస్తున్నా అప్పటి నుంచి. ఆఖరికి బీజేపీ నాయకుడు ఈటల రాజేంద్ర గారు అన్నారు కదా సార్, ఇప్పుడు అవినీతి ఉందని నేను అంటున్నా. ఆయన అంతకు ముందే నేను మొత్తుకుంటున్నాను. రామరెడ్డి గారు నాకు ఎప్పుడు వాద వివాదాలు జరుగుతుంటాయి, నీకు లేదు మీకు. నేనేమంటున్నానంటే ఈటల రాజేంద్ర గారు నేనన్న మాట 2 నెలల తర్వాత అన్నాడా లేదా? అవినీతి ఉంది, అవినీతి ఏంటి, ఎవరు పబ్లిక్ మనీ దోపిడీ చేసినా వాళ్ళని జైలుకు పంపండి, నేను ఇవ్వరం కాదన్న. కానీ మేడిగడ్డ ప్రాజెక్టు గురించి, ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అపోహలు సృష్టించకండి అంటున్నాను. చాలా మంది నేను వాళ్ళ వాకింగ్ పోయినప్పుడు కూడా కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే అనుకుంటాం సార్. నిన్న మొన్న నుంచి సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. అసలు కాళేశ్వరం అంటే ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయా, ఇన్ని పంప్ హౌస్లు ఉన్నాయా, ఇన్ని సొరంగాలు ఉన్నాయా, ఇంత కాలువలు ఉన్నాయా, ఇన్ని రిజర్వాయర్లు కట్టినరా అని నిన్న మొన్న అంటే బీఆర్ఎస్ చేసిన తప్పేంది? అసలు వాళ్ళు 2 ఏళ్ల నుంచి ఆ బదనాలు చేస్తుంటే దాని కౌంటర్ సరిగ్గా చేసుకోలేదు. వాళ్ళు తప్పు వాళ్ళని అంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళు ఆనాడిన ఇదే ఒకటే చెప్తున్నాం ఏంటంటే మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోతే ఆ 2 పిల్లలు రిపేర్ చేయడానికి నేను అవసరం లేదు. కుంగిపోయింది 2023 అక్టోబర్లో కుంగిపోయింది. 2 నెలల లోపల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చెర్ల బర్లను తోలి మన కొమ్మలకు బేరం చేసినట్టు NDSC ఆగమేఘాల మీదకి వచ్చి ఆ నీళ్లు నిండుగా ఉన్నప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇది పనికి రాదన్నది. వెంటనే ఏం చేసి 3 బ్యారేజీలు ఖాళీ చేసి అన్ని నిండుగా ఉండే 2023 అక్టోబర్ నవంబర్లో నిండుగా ఉండే బాగానే మొత్తం ఖాళీ చేసిన తర్వాత బయటపడ్డాయి కదా, కొమ్ముల బర్లా బయటపడ్డాయి కదా. ఆ తర్వాత 2 వానాకాలంలో పోయినాయి కదా. ఆ తర్వాత 6 నెలలకి ఇదే NDSC రిపోర్ట్, కేంద్ర ప్రభుత్వ సంస్థ, స్వతంత్ర సంస్థ, వాళ్ళు ఏమన్నారు, ఆ 2 పిల్లలు బాగు చేసుకోవాలి, అట్లాగే మీది 2 బ్యారేజీలు కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ 2 బ్యారేజీలకు సీపేజ్ ఉన్నది, కింది నుంచి పోతుండే నీళ్లు, దాన్ని కూడా చిన్న రిపేర్ చేసుకుంటే బాగుంటది. అంటే ఎల్ఎన్టీకి నోటీసులు ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళతో 560 కోట్ల రూపాయలు అయితే మేమే పెట్టుకోవాలని చేస్తామని కూడా చెప్పింది. బీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎంక్వైరీ జరుగుతుంది, దానికి అదే నడుస్తుంది. అట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీ 2 నడుస్తున్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీలో 18 మంది అధికారుల మీద చర్య తీసుకోమని విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఇప్పటిదాకా మనం ఎందుకు చేసుకుంటలేరు? ఇప్పుడు ఇంజనీర్లు బెదిరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఇంజనీర్లు బెదిరించే బదులు ఆ 18 మంది మీద ఎందుకు చర్య తీసుకోలేదు? మా గజ్వేల్ CEO మన చీఫ్ ఇంజనీర్ హరిరామని 200 కోట్లు దొరికింది. అట్లాగే ఒక కరీంనగర్ జిల్లాలో ఇంకొక అధికారిని బట్టి ఆయన 300 కోట్ల రూపాయలు ఆస్తి దొరికినాయి. 100 కోట్ల రూపాయలు అధికారులు దోచుకుంటే అవినీతి జరిగింది, ఖచ్చితంగా అవినీతి జరిగింది రామారావు గారు. అవినీతి జరిగింది, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు చెప్తున్నాను చీఫ్ ఇంజనీర్ ఆయన ఎవరైతే శ్యాంశ్రీ ప్రసాద్ రెడ్డి, అంతకంటే ముందు దామోదర్ రెడ్డి గారు దాని అధ్యక్షుడు, దాని మా పేరే మర్చిపోతున్నాం, ధర్మారావు గారు నాకు చాలా మంచి మిత్రుడు. వీళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకుని నాకు 10 సార్లు అక్కడికి పోయించినాక నా అంచనా ఏంటంటే గడ్డకును ఈ కన్నేపల్లికి పంప్ హౌస్ 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కన్నేపల్లి పంప్ హౌస్ లో ఆనాడు మోటార్లు ఎందుకు మునిగిపోయినాయి, మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, మోటార్లు ఎందుకు మునిగిపోయినాయి అంటే అది ఒక 10 మీటర్ల లోతుకి కట్టింది అన్నాడు. ఇప్పుడైతే అది మంచి వచ్చాడు, మరక కూడా మంచిదే అన్నట్టు. నీళ్ళు అయితే 1,00,000 క్యూసెక్లు 65,000 క్యూసెక్లు వస్తేనే ఆడ మోటార్లు ఆన్ చేయొచ్చు. ఎప్పుడు ఏ డ్యామ్ అడ్డం కట్టకుండా, గేట్లు కిందికి దించకుండా అని రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేయించండి. నిజంగానే వాళ్ళు తప్పైతే జైలుకు పంపుతాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అందరు జైలుకు పంపుతా ఉంటున్నాడు. నేనేమంటే వాటి రిపోర్ట్ మీద చర్చించకుండా ఈ అవాకు చెవాకులు మాట్లాడమేంది? ఇప్పుడు మీరు రక్తాలు బాగా చూస్తాం, లేకుంటే వాళ్ళ రక్తము పొలాల చల్లితే లాభం లేదు కదా. ఇంకో మాట కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మీరు బోర్లు వేసుకో, మన ఆరుతడి వ్యవసాయం చెప్పండి. వర్షాలు లేవు మహానుభావం అంటే ఆరుతడి ఎట్లా చేస్తాం? అందరు బోర్ల మీద ఆధారపడ్డాక ఇప్పుడు నేను మా తోటలో చక్రయ్య గారు 2 బోర్లు వేసిన, 2 కూడా ఏకించు నీళ్ళు కూడా వాడినాయి. మరి 2 ఎకరాలు కదా, అర్ధ ఎకరం కూడా వాడతలేదు. అంటే బోర్లు వేసిన ఇప్పుడు ఎండాకాలం బోర్లు వస్తున్నాయి, మళ్ళీ బోర్లో గిరాకు వచ్చింది. ఒక్కొక్కడు 3 లక్షలు 2 లక్షల రూపాయలు పెట్టి మోటార్లు బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నాను. నీళ్ళు ఉంటే కదా ఆర్టాడు పంటలు వేసుకోవడానికి అంటున్నాను. ఒక్క మాట చెప్తాను,
కాళేశ్వరం అంటే ఇప్పటికి కూడా అందరూ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు అర్థం చేయాల్సింది ఏంటంటే ఒక్క మేడిగడ్డను, ఒక అన్నారము, ఒక సుందీలో కాదు, 3 బ్యారేజీలు. 3 బ్యారేజీలు పక్కన పెట్టండి. ఇంతకుముందు రామరెడ్డి గారు మాట అన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు, 5 ఏళ్ళు. సేమ్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రశ్న మీరు కూడా చెప్తున్నారు. అది తప్పు అంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎల్లంపల్లి కాంగ్రెసే కట్టింది, కానీ ఎల్లంపల్లి మీద మిడ్ మానేరు కొట్టకపోతే ఇదే మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బంధువులు దాని కాంట్రాక్టర్లు, ఆయన కూడా అందులో ఉన్నా అంటున్నారు. మిడ్ మానేరు మళ్ళా కట్టుకున్నాం, మనం పోయి చూసి తెలుస్తుంది సార్. మిడిమానేరు కింద మనం ఏం కట్టుకున్నాం, అన్నసాగర్ కట్టుకున్నాం. అన్నసాగర్ నుంచి రంగనాయక నుంచి అవన్నీ చిన్న 3-4 టీఎంసీలే, కానీ మిడిమానేరు పెద్ద అనుకోండి, రంగనాయక సాగర్ కానీ అన్నసాగర్ కానీ. ఆ తర్వాత కిందికి వస్తే మనకు మళ్ళీ 3.5 టీఎంసీలు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అండి. రిజర్వాయర్ ఇది, అంటే ఒక నది లేదు, ఏం లేదు, జస్ట్ ఒక గంగాళన్నం కట్టుకున్నాం. ఆ తర్వాత మన కొండపోచమ్మ, ఆ రెండింటి మధ్య నేను ఉంటాను. తెల్ల నేస్తే అటుపక్క అదో 10 కిలోమీటర్, ఇదో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. కొండపోచమ్మ నుంచి మళ్ళీ బసవాస్పూర్ కట్టుకున్నాం కదా. ఇవన్నీ రిజర్వాయర్ 93,94,00,000 కోట్ల రూపాయలు అవుతున్నాయో ఇవన్నీ కూడా దీని కిందకే వచ్చేది. 1,00,000 కోట్లు కాదు, 93,94,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్లు కావవి. ఇవన్నీ ఉన్నాయి కదా, కాలువలు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, ఇవన్నీ సముదాయం. వాళ్ళ ఎన్డీఎస్ ఏమన్నది అంటే ఆ 2 పిల్లలు అంటే 7 పిల్లలు కూడా కొట్టాలి. సైడ్ 7th బ్లాక్ 6 పిల్లలు తీసేయాలనుకో, తీసేస్తే 300-400 కోట్లు ఖర్చు అవుతాయి. పోనీ అవి ఏలేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఇంజనీర్లు చూపెడుతున్నారు చక్రి గారు. అందులో ఏమంటున్నారు స్పష్టంగా, కన్నేపల్లి నుంచి ఇటు ఎత్తికొస్తే 3.5 టీఎంసీలు అన్నారం దానిలో అది కొట్టపోలే కదా, కనీసం పిల్లలు గుంగిపోలే కదా. సీపేజ్ ఉంటే ఉంది అండి, కితికే పోతే నా నీళ్లు పోతాయి. దాన్ని 3.5 టీఎంసీలు నింపితే అక్కడి నుంచి ఎత్తికొస్తే మళ్ళీ పైన ఇంకొక 2-3 టీఎంసీలు మన సుందీలో నింపితే అక్కడి నుంచి ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ జరుగుతుంది. ఇంకొక 15 రోజుల్లో ప్రమాద గంటలు మోగుతున్నాయి. హైదరాబాద్ కు నీళ్లు రావడం అయిపోతుంది, తాగునీరు కూడా పోతుంది. ఈ దేశంలో అవాకులు పేవాకులు ముఖ్యమంత్రి స్థాయిలో అటువంటి మాట్లాడుకొని ఎదుటి ప్రతిపక్ష నాయకులను ఈ రకంగా మాట్లాడితే లాభం లేదు. ఇది ఇప్పుడు ఏమో తుంపిల బలం చూపెడుతున్నారు, రేపు పొద్దున అసలు బలం వస్తుంది. రైతులు ఏడుస్తున్నారు, రైతులు 3 రకాలు ఏడుస్తున్నారు. పంటలు వేసుకోవాలి. చెప్పండి. రైతుల కోసం రాజకీయ నాయకులు కూడా ఈ రాజకీయాలు పక్కన పెట్టి రైతులకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. రైతుల విషయంలో రాజకీయాలు చేయకూడదు అని నా అభిప్రాయం. ఒకటే మాట నేనేమంటా అంటే, ఇప్పటికి ప్రత్యామ్నాయం ఉన్నది. ఇంజనీర్లు చేసి తప్ప అయితే వాళ్ళని జైలుకు పంపండి, వాళ్ళని బెదిరించకండి, జైలుకు పంపండి. నేను కూడా అంటున్నా కదా, వాళ్ళు తప్ప ఒప్ప తేల్చాలి. ఇప్పుడు ఇంజనీర్ల కమిటీ మాజీ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ వాళ్ళందరూ రిటైర్డ్ కదా. మీరు ఉన్నతో వీళ్ళతో తప్ప అనిపించండి. ఇప్పుడు నీకు ఇంజనీర్లు ఉన్నారు కదా, నీకు సైన్యం ఉంది కదా, మొత్తం అంత ప్రభుత్వం ఉంది కదా, నీ ప్రభుత్వంలో ఉన్న ఇంజనీర్లతో ఇది వాళ్ళది కాదనిపించండి, వాళ్ళని జైలుకు పంపండి. ఎవరో అంటున్నారు, మేము అంటున్నాం. వాళ్ళు సమర్థించడం కాదు, వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించు. నా లాంటి వాడు కూడా అది ప్రత్యామ్నాయం కరెక్ట్ చేయొచ్చు అని నేను అంటున్నాను. నేను కూడా అంటున్నాను, ఎందుకంటే నేను ఇంజనీర్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రతిపాదన చదివిన వాడిగా చెప్తున్నాను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చి చూసిన వాడికి చెప్తున్నాను. గోదావరి జలాల మీద బాబ్లీ నుంచి మొదలుకొని ధవళేశ్వరం దాకా తిరిగినామని చెప్తున్నాను. ఇప్పుడు ఇంజనీర్ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం చేయండి. రైతులు బాధ పెట్టకండి, మీ ఆలుమొగలు కట్లాడుకొని పిల్లల నాశనం చేయకండి. అంతే జరుగుతుంది కదా. మొన్న 6 చంపినప్పుడు అంతే, వాడి పిల్లలు చంపుకుంటూ వాడి భార్య చంపిండు, అవతల కూడా ఆ కేసు పెట్టడం కూడా చంపిండు. అట్లాగే ఉన్నది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రిని సమర్థించుకోవడానికి కూడా వెనుకకుండా ఆడే పరిస్థితి తీసుకొస్తుండ్రు. ఇవాళ ఆ ముఖ్యమంత్రి గారు ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, ఆయన మాట్లాడిన మాటలు ప్రైవేట్ గా అడగండి, ఎవరినైనా సరే. మీరు శ్రీనివాసరావు గారిని అర్థం చేయడం కాదు, కానీ పెద్ద నాయకులను అడగండి, ఎట్లా ఆయన ఏం మాట్లాడడం మాకు తెలుస్తలేదన్న ముచ్చట వస్తుంది. అందుకని బీజేపీ వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈటల రాజేందర్కి అందులో పని చేయొచ్చు. మీ పార్టీలో ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన అన్న మాట్లాడి పట్టించుకుందాం అనేది. ఆయన ఎత్తిపోయిచ్చు అని చెప్తున్నాడు. దాన్ని ఖండిస్తున్నారా బీజేపీ నాయకులు? దాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటికైతే కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు గారు కానీ ఎవ్వరు దాన్ని ఖండించలే. అంటే ఏమన్నట్టు, 2 రోజులు అయింది ఆయన మాట్లాడి. నేను అంతకుముందు 4 రోజుల నుంచి మాట్లాడుతున్నా ఇదే విషయం. నేను చెప్పిన ఈటల రాజేందర్ గారు మాట్లాడక ముందు అది చెప్తున్నా కదా. ఇప్పటికి కూడా ఈటల రాజేందర్ గారు చెప్పింది కూడా వాస్తవం అంటున్నాను. నేను మొదటి నుంచి చెప్తున్నాడు. మరి దాని మీద బీజేపీ వాళ్ళు స్టాండ్ అయితే అడగాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా అంటున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు, అయితే బీఆర్ఎస్ తప్పులను ఎండగట్టడం పక్కన పెట్టి అసలు మేడిగడ్డ నుంచి రైతులకు ప్రత్యామ్నాయంగా నీళ్లు తీసుకొచ్చే ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? ఆ దిశగా ఏమైనా రివ్యూలు చేస్తున్నారా? ఎందుకంటే రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు ఏం చేస్తే మేలు జరుగుతుందనే దిశగా అక్కడ క్యాబినెట్లో చర్చ జరిగితే బాగుంటుంది కదా. శ్రీనివాసరావు గారు, క్యాబినెట్ లో చర్చ చేస్తారండి ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం యొక్క అవసరాల కోసం. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవసరమైనటువంటి విషయం, దాన్ని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయరు. కాకపోతే ఇది అనవసరమైనటువంటి రోజు ఒక కొత్త రకమైనటువంటి చర్చలు. ఒక రోజు వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతమైనటువంటి ఇబ్బందులతోటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టడానికి రోజు ఒక కొత్త సమస్యలు బయట పెట్టుకున్నారు. ఏమిటది? కొంతకాలం బడ్జెట్ మీద పెట్టుకున్నారు. అప్పుడు ఎక్కడ పోతాయి?
అక్కడ రికార్డు ప్రకారం పబ్లిక్ డొమైన్ అది ఉంది. దాని మీద చర్చించి దాని మీద ఏదో చేయాల్సిన అవసరం లేదు, కానీ చర్చ పెట్టలేదు. ఎందుకంటే మేము అప్పులు చేస్తాం, వాళ్ళు మేము క్లారిటీ ఉన్నామని చెప్పుకోవడానికి ఒక గ్లోబల్ ప్రచారం చేసే ప్రక్రియలో భాగంగా అప్పుల మీద పెట్టిన తర్వాత కాళేశ్వరం వాళ్ళకున్న ఈ 2 మార్గాలు. ఈ 2 మార్గాలను కనుక్కోవడానికి అనేకమైనటువంటి అంశాలు అందిస్తారు. ఇంతకుముందు మన బీజేపీ నాయకులు రామరెడ్డి గారు చెప్పారు, మరి కేసీఆర్ గారు అనేది నాకు వాస్తవానికి 20 పనులు రాలేదు, కుక్కల కింద నరికేస్తామని. మరి అది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేదా? ఇంకొక మాట కూడా కొనిదారిగా కొనుగోలు గురించి మాట్లాడుతుంటే సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ కిషన్ రెడ్డి గారిని అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడింది. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ అన్నది రైటర్ నుంచి చెప్పడం కాదు నా ఉద్దేశం. ఒకరు అనే వరకు ప్రతిపక్షం ఇంతకుముందు అనేది అనే వరకు దాని కంటిన్యూషన్ లో కొంత జరుగుతుంటుంది. దాని గురించి ఇది ఇక్కడ ప్రధానమైన ప్రజలకు కావాల్సినటువంటి ఈ కరువు సమయంలో నీళ్లు కావాలి. దానికి సంబంధించినటువంటి దానిలో హౌస్ లోకి రమ్మని అసెంబ్లీకి రమ్మని చెప్పి ఓపెన్గా అడుగుతున్నాం. అసెంబ్లీకి వస్తుందా రారా ఆ విషయం అయితే సమాధానం చెప్తున్నది. అసెంబ్లీలో ఎక్కమని మాత్రం అడుగుతలేదు. కాళేశ్వరం ఏ విధంగా నీళ్ళు తీయచ్చు, రిటైర్ ఇంజనీర్స్ ఇస్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఇస్తున్నారు, కొంతమంది చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు దీనికి ఒక అసెంబ్లీ పెట్టమని చెప్పి ప్రతిపక్షం ఎందుకు అడుగుతలేదు? ఈ ప్రజల్లో నచ్చ జరగాలి. దీనిలో ఏదో విధంగా ఒక రకమైనటువంటి సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. దీంట్లో హింసలు రెచ్చగొట్టాలి. హింసలు రెచ్చగొట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆత్మాహుతులు జరగడానికి కారణం అనేకంగా వీళ్ళు చేసినటువంటి ఆవేశపూరితమైన ప్రసంగాలకు రెచ్చిపోయి వాళ్ళు చేశారు. ఎవరో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అది మొదలు పెట్టి వాళ్ళు రాజకీయం చేయాలి. రాజకీయం కోసం మాట్లాడుతున్న విషయంగా ప్రజాక్షేమ కోసం మాట్లాడుతున్న అంశం కాదు. కాబట్టి అసెంబ్లీకి రమ్మని చెప్పి అడిగారు, క్యాబినెట్ లో చర్చిస్తారు, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు అసెంబ్లీ పెట్టాల్సిన సమయం పెడతారు. వాళ్ళు డిమాండ్ చేసినా చేయకుండా పెట్టే సమయానికి అసెంబ్లీ పెడతారు, చేసే ప్రక్రియ చేస్తారు. కాకపోతే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మేము సాధ్యం కాదు అని ప్రభుత్వం చెప్తున్నటువంటిది. ఇప్పుడు మీరు ఇంతకుముందు రామరెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, 2 పిల్లలు రిపేర్ జరగకుండా కాలేదు. రిపేర్ చేయాలా వద్దా జాప్యం ఎందుకు జరిగిందని అడిగారు. జాప్యం ఎందుకు జరిగిందంటే దీనికి ఇది రిపేర్ చేసే ఇమీడియట్ చేద్దామనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది కదా ప్రభుత్వం. హలో హలో, మా వాయిస్ వస్తుందా అండి? డిస్టర్బెన్స్ అవుతుంది, సరిగా రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది శ్రీనివాస్ గారు, మీ వాయిస్ రీసౌండ్ క్లారిటీ ఉండలేదు వాయిస్ లో. బ్లూటూత్ ఏమైనా ఇప్పుడు క్లారిటీ ఉందా? ఇప్పుడు క్లారిటీ ఉంది శ్రీనివాస్ గారు. అదే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు రామరెడ్డి గారు కూడా చెప్పారు, ఏదని ఇప్పుడు 2 సంవత్సరాలు డిలే చేసింది ప్రభుత్వం, డిలే చేసింది. దానికి కారణము కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేయడమేనా, ఇంకా దీనికంటే మించిన సొల్యూషన్ ఏమైనా ఉందా అన్న దాంట్లో భాగంగా ఇమ్మీడియట్స్ ను ఏదో విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు. దాన్ని ఏదో విధంగా ఇమ్మీడియట్స్ కట్టి దీన్ని గ్రావిటీ మీద ఎక్కువ శాతం తెచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నది. దాంట్లో భాగంగా కొంత డిలే అయింది అంతే తప్ప దీని ప్రధాన అంశం 2 పిల్లలు చేయండి, దీని వైబిలిటీ లేదని మొదటి నుంచి చెప్తున్నారు కదా ప్రాజెక్టు. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా వారు కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ అసలు వైబులే కాదని. ఎందుకు వైబుల్ కాదు? ఇప్పుడు దాంట్లో 5 సంవత్సరాలుగా వారు తీసినటువంటి నీరు ఎంత 55 టీఎంసీలు మాత్రం బయటకు వచ్చింది. మిగిలిందంతా మళ్ళా రివర్స్ పోయింది. కొంత వాటరు మీకు దీంట్లో వదిలేయాల్సి వచ్చింది. 7 years యథార్థంగా జరిగింది. కాలం మంచి వర్షాలు పడ్డాయి, వరుణుడు కరుణించిండు, వచ్చినాయి. ఇప్పుడు మీ కాళేశ్వరం ప్రాజెక్టు లేక కూడా అంతకంటే మించిన పంట 2 సంవత్సరాల నుంచి వచ్చింది కదా, మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. కేవలము ఒకటే అండి, వారికి ఈ ప్రజలు వాళ్ళని నమ్మేటట్టు లేరు. ఎందుకు నమ్మేటట్టు లేరంటే కాళేశ్వరం ఇప్పుడు ప్రాణహిత చేయబడిను రీడిజైన్ చేసి 37,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 1,40,000 కోట్ల రూపాయలకు తీసుకుపోయి 97,000 కోట్ల రూపాయలు జరిగి అవి అధికారులను పట్టుకుంటుంటేనే 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయంటే ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఇందులో జరిగిందనేటువంటి అంశం ప్రజల్లో పూర్తిగా చర్చ ఉన్నది. కాబట్టి ఈ చర్చను తప్పుతో పట్టించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఏదో డిలే చేసి ఇది చేయకపోతే పూర్తిగా కరువుకు మానవ సృష్టితం కరువు మానవ సృష్టితం ఉంటుందండి. వర్షాలు పడేయడం, వాన పడడం, ప్రాణం పోవడం ఎవరి చేతులు లేదని చెప్పి మన సామాన్యంగా వాడుకునేటువంటి వాడుక. మీది కేటీఆర్ గారు అంటారు ఇది మానవ తప్పిదన్నమాట. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే వర్షాలు పడితే వద్దనుకుంటే ఆగుతాయండి? మనుషుల చేతుల్లో ఉంటాయా? కనీస పరిజ్ఞానం లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ స్టేషన్ లో మాట్లాడుతున్నారు.
వాళ్ళ అంతర్గత అంశాలు కవిత గారు అడుగుతున్నారు కదా, మీరు ఎవరో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రైట్ మీ రైట్ కూతురు, రైట్ మీ శ్రీనివాస్ యొక్క గారు ఇంటి ఆడపడుచు అడుగుదాం. కవిత బీఆర్ఎస్ గారు లీడర్ నిఖిల్ బ్రహ్మాండంగా రావు గారిని అడుగుదాం. అన్ని అడుగుతున్నారు. రైట్ రైట్ నిఖిల్ రావు గారు, అయితే రైతుల కోసం రక్తం అంటే ఇస్తాం ఒక్క నిమిషం అండి, ఒక్క చెప్పండి. నిమిషం, ఒక పాయింట్ చెప్పిన ఆప్తా. మరి ముగించండి. ఇంతకుముందు నిఖిల్ రావు గారు మాట్లాడుతూ ఎవరో సైకో చంపినటువంటి దానితో ముఖ్యమంత్రి గారిని పోల్చడం ఇమీడియట్ గా వాళ్ళు వెనక్కి తీసుకోవాలండి. ఆ విధంగా పోల్చకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఆ విధంగా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి మాట్లాడకూడదు. ఇమీడియట్ గా దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి నా అభిప్రాయం. అయితే నిఖిల్ రావు గారు, ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడడం తప్పు అని అంటే సరే, దాని మీద ఆలోచన చేద్దాం. రాష్ట్రాన్ని నడుపుతూ 4 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళ, అది కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు ఉన్నారు, డిప్యూటీ లీడర్గా హరీష్ రావు గారు ఉన్నారు, గతంలో మంత్రులుగా పనిచేసిండ్రు, 4-5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రు, కేటీఆర్ గారు కూడా అదే స్థాయిలో పనిచేసిండ్రు. అటువంటి నాయకులను పట్టుకొని మీ రక్తం బారిస్తాము అంటేనైతే తప్పు లేదు. ముందు క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంటే ఎవరు చేయాలండి? మరి రేవంత్ రెడ్డి గారు చేయాలన్నా మేము చేయాలన్నా? దాని మీద సమాధానం చెప్పాలి కదా. ఒక్కవేళ మమ్మల్ని చూపిస్తే 4 మిమ్మల్ని చూపిస్తాయనే గమనించాలి కదన్నా మీరు. సరే, అది పక్కన పెడితే లీగల్ గా ప్రొవిజన్ ఉంటే మీరు చూడండి, కానీ మీరు మాట్లాడితే మీరు ఇరుకుతారు. వాళ్ళు పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, మీరు ఇబ్బంది పడతారని నేను వ్యక్తిగతంగా మీకు సలహా చెప్తున్నా. థ్యాంక్ యూ దాన్ని అంత ఎమోషనల్ కావద్దు. సజెస్టింగ్ నిఖిల్ రావుజీ, థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అన్న. డోంట్ బి ఎమోషనల్. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అన్న. సరే, అది పక్కన పెడితే అనేక విషయాలు ఇప్పటి వరకు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది చూసినాము. అదేవిధంగా రామరెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు మాట్లాడింది కూడా చూసినాము. వాళ్ళు ఏమంటారంటే, ఎంతసేపు నీళ్ళ మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే వీళ్ళు చర్చకు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు బైకట్ చేసి బయటికి పోయినరు అని చెప్తా ఉంటారు. అదే చర్చకు సంబంధించి మీరు ఒక్కసారి ఈ ఆడియో వింటే, అసెంబ్లీలో స్పష్టంగా నీళ్ల మీద చర్చ జరుగుతా ఉంటే, నీళ్ళపైన చర్చ జరిగేటప్పుడు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మాత్రం మీ మైక్ ఇవ్వం అని అంటున్నారు. స్పష్టంగా రాష్ట్ర అసెంబ్లీని నడపాల్సినటువంటి స్పీకర్ గారు, 119 మంది శాసనసభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు, మీరు ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా అంటే మీకు అసలు మైకే ఇయ్యనుపో అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ సభలో ఉండి ఇంకేం మాట్లాడతాము, మీకు మైకే ఇవ్వము అని చెప్పిన తర్వాత ఇంకా చర్చ దేని మీద ఉంటుంది? ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్న నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2016లో ఆనాడు ఇదే నీళ్ల మీద చర్చ చేస్తూ ఉంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాము, నిధుల నియామకాలకు సంబంధించి అనేక రకాలుగా మనం గోసపడ్డాము, ఆ నీళ్లను సాధించే క్రమంలో మనం ఎటువంటి ఆలోచనలు చేస్తే బాగుంటుందని నిండు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ లెటర్ రాసింది స్పీకర్ గారికి. ఇంత స్పష్టంగా లెటర్ రాసి కాంగ్రెస్కి సంబంధించిన శాసనసభ్యులందరూ సంతకాలు పెట్టిండ్రు దీని మీద. దీంట్లో ఏం చెప్తారు అంటే, ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడి ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చట్టసభలో ఇస్తారు అని చెప్పిండ్రు. అదే చట్టసభలో ఇదే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మొన్న ఏ రకంగా పవర్ ప్రజెంటేషన్ ఏ రకంగా ఇదే పీపీటీ ఇచ్చిండ్రు అన్న దాని మీద వీళ్ళు సమాధానం చెప్పారు. అయినా కూడా మేము అడ్డుకోకుండా, ఎస్ మీరు పీపీటీ ఇవ్వండి, మేము అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పండి, మా సూచనలు కూడా మేము చేస్తాము అంటే అంత స్పష్టంగా స్పీకర్ గారు మీకు మైకే ఇయ్యను పో అని చెప్పిండ్రు. వీళ్ళు ఈరోజు ఏం చెప్తా ఉంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు రామరెడ్డి గారు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. అయితే మేము ఆ రోజు మాకు మైకి ఇవ్వండి అని మేము కొట్లాడుతూ ఉంటే, నీళ్ళ విషయంలో మా వాయిస్ వినిపిస్తాము అని మేము మాట్లాడుతూ ఉంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు అదే అసెంబ్లీలో నిద్రపోతూ ఉన్నారు. ఎస్, ఆన్ రికార్డు చెప్తా ఉన్నా నేను, ఇప్పటికి కూడా మీరు ఫుటేజ్లు తెప్పించి చూడండి. నీళ్ళ కోసం మేము కొట్లాడుతూ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలంతా నిద్రపోతా ఉన్నారు. అఫీషియల్గా నేను వెరిఫై చేసిన తర్వాత చెప్తా ఉన్నా ఈ విషయము. దీంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళేమో విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు రామరెడ్డి గారు, ఇదే మేడిగడ్డ విషయంలో, ఇదే అన్నారం విషయంలో, ఇదే సుందిల విషయంలో, ఇదే కాళేశ్వరం విషయంలో. కానీ ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు వెరీ మచ్ అప్రిషియేట్ చేసిండ్రు, దీన్ని అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు అని. వీళ్ళ ప్రభుత్వంలో మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు స్వయంగా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చి, ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చి అప్రిషియేట్ చేసిపోయినరు. దీంతో పాటు ఇదే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి సిడబ్ల్యూసీకి సంబంధించిన చైర్మన్ మసూద్ గారు వచ్చి అప్రిషియేట్ చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు REC ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చింది మాకు ఇదే కాళేశ్వరం నిర్మాణం విషయంలో. దీన్నన్నిట్లను పక్కన పెడితే కూడా నిన్నగాక మొన్న ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా
ఇదే ఈటెల రాజేందర్ గారు కూడా స్పష్టంగా చెప్పిండ్రు కాళేశ్వరాన్ని మీరు యూటిలైజ్ చేయండి, వాడుకునే అవకాశం ఉన్నది అని. అయితే దీంతో పాటు అంటే అక్కడ అవినీతి జరిగిందని కూడా ఈటల రాజేందర్ ఇప్పుడు అవినీతి జరిగితే పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. కమిషన్ విచారణకు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా హరీష్ రావు గారిని పిలిస్తే పోయినరు, రెండోసారి రమ్మంటే కూడా మళ్ళీ పోయినరు. దానికి సంబంధించి కేసీఆర్ గారిని పిలిస్తే స్వయంగా బీఆర్కే భవన్కు పోయినరు. వారితో పాటు మేమందరం అక్కడనే ఉన్నాం ఆ రోజు. అవన్నీ పక్కన పెట్టి విచారణకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని హాజరైన తర్వాత కూడా నిజంగా ఏమన్నా ఉంటే ప్రూవ్ చేయండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. విచారణ జరిగి ఇప్పటికి సంవత్సరం గడుస్తా ఉంది కదా, ఎందుకేం తెలుసుకోలేదు? ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. ఇన్ని చేస్తూ వీళ్ళు ఏం చెప్తారంటే అసలు సరే ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, నిజంగా కూడా టెక్నికాలిటీస్ లోకి పోతే నేను ఇప్పుడే చెక్ చేసిన, ఎవ్రీ 1 hour కి ఇరిగేషన్ శాఖ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది ఏమని, అసలు ఇదే మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎంత పోతా ఉన్నాయని. ఈ క్షణానికి కూడా 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి, అంటే 9 TMCలు ఇప్పుడు కూడా పోతా ఉన్నాయి. ఇందాక రామ్మోహన్ రావు గారు మళ్ళీ చెప్పిండ్రు, నిజంగా కూడా ఇదే ఇరిగేషన్ మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా 92 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటే మీరు అసలు గేట్లు దించకుండా కూడా నీళ్లను మేడిగడ్డ దగ్గర స్టోర్ చేయకుండా కూడా డైరెక్ట్గా పంపులు ఆన్ చేయొచ్చు మీరు. ఇప్పుడు 96.5 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతా ఉన్నాయి, అయినా కూడా మీరు ఎందుకు ఎత్తలేకపోతా ఉన్నారు? మీ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది కదా అన్నారం సుందిల్లా చెక్కు చెదరకుండా ఉన్నాయని, అయినా కూడా ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ఇంటెన్షనల్గా కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైతులందరి నోట్లో మట్టి కొడతా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ రామరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. రామరెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 20 నెలల సమయం తీసుకొని ఘోష్ కమిషన్, అంతమంది విజిలెన్స్ రిపోర్ట్ అని ఘోష్ కమిషన్ చేసినాక అప్పటి వరకు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ, లేకుంటే కేటీఆర్కి దీంతో సంబంధం లేదనుకోండి, ఆ సీఎం వాళ్ళు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవ్వరు కోర్టుకు పోయి తెచ్చుకోలే. ఎప్పుడైతే సిబిఐకి ఇచ్చారో సెప్టెంబర్కు తెల్లారే కోర్టుకు పోయి తెచ్చుకోరు. ఎందుకు? కాంగ్రెస్ విచారణ చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు భయం లేదు? సిబిఐకి ఇవ్వగానే వీళ్ళకి ఎందుకు భయం వచ్చింది? మేము విచారణ చేయొద్దని భయపడే పరిస్థితి మా దగ్గర ఉంటే ఘోష్ కమిటీకి సంబంధించిన విచారణకు ఎందుకు పోతామండి మేము? మా కేసీఆర్ గారు పోయిండ్రు కదా ముఖ్యమంత్రి హోదాలో, రెండోసారి ఇరిగేషన్ కూడా వారే చూసిండ్రు కదా, వారు స్వయంగా హాజరైండ్రు. వారితో పాటు ఆనాడు కాళేశ్వరాన్ని నిర్మించినటువంటి ఇదే ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు 2 సార్లు పోయి వచ్చిండ్రు కదా. మేము భయపడే పరిస్థితి ఉంటే మేము ఎందుకు విచారణకు పోతాము? దాని మీద ఆలోచన చేయండి మీరు. స్పష్టంగా మా ఒపీనియన్ చెప్పినాం కదా. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. తర్వాత విచారణ జరిపి ఘోష్ కమిషన్ ఆ ఎంక్వైరీ విధానమే తప్పు, వాళ్ళకు ముందు నోటీస్ ఇవ్వలే కాబట్టి దీని పరంగా ఏ చర్యలు తీసుకోవద్దని. లేదండి, దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ విషయంలో వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రొసీజర్ విషయంలో హైకోర్టు చెప్పింది, దాన్ని విచారణ చేయొద్దని హైకోర్టు ఎందుకు చెప్తుందండి? ఒక విషయంలో అవినీతి జరుగుతుందని ప్రభుత్వం కమిషన్ వేస్తే లేదు మీరు విచారణ చేయొద్దని హైకోర్టు చెప్తుందా? హైకోర్టు చెప్తుందా? ఇద్దరు తెలంగాణ దోసుకొని కొట్టారు, డ్రామాలు ఆడుతున్నారు, దానికోసం బూతులు కూడా పోతున్నారు, బెదిరింపులకు కూడా పోతున్నారు. ఎంతకాలం తెలంగాణ ప్రజలు మోసం చేస్తారు? ఒకటి. ఇంకో విషయం, వేరే విషయం చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఈ 50 ఏళ్ల కింది ప్రాజెక్టులు అని చెప్పి 176 ప్రాజెక్టు, చాలా ప్రాజెక్టుకు కొంత అమౌంట్ ఇచ్చింది. అందులో మేడిగడ్డకు 100 కోట్లు ఇచ్చింది, దానికి ఇమీడియట్ రిపేర్ కోసం. ₹1 ఖర్చు చేయలే. మన రిపోర్టింగ్ కేంద్ర ప్రభుత్వం కాదండి, అసలు ఆ కట్టినటువంటి సంస్థనే చెప్పింది ఎంత ఖర్చు అయితే అంతా మేమే పెట్టుకొని రిపేర్ చేస్తామని. కేంద్రం ఇచ్చేది కాదు. వాళ్ళు కడతాము అంటే కూడా, వాళ్ళు రిపేర్లు చేస్తామంటే కూడా చేయలేదు. వీళ్ళు కోసం 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పేడిగడ్డ కోసం. మొత్తం 5,000 చిల్లర కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న డ్యాముల కోసం. ప్రాబ్లం ఉన్న డ్యాములు 50 ఏళ్ళు పైబడ్డ డ్యాములు ఎక్కువ, ఇది అంటే 5 ఏళ్ళు కాలని అన్నిటికి ఇస్తే 100 కోట్లలో 1 పైసా ఖర్చు పెట్టలే అని ఆబ్జెక్షన్ రైజ్ చేసింది. ఈ వాళ్ళు లోపము ఒక ఈఎన్సీల మీద సీఎల్ రైజ్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు బయటపడ్డాయి. ఏది కాళేశ్వరం అనే ప్రాజెక్టులు పనిచేసిన దాంట్లో అవినీతి లేదంటే ఎట్లా? ఇంజనీర్ల దగ్గరే 100 కోట్లు బయటపడితే మంత్రి దగ్గర, ఇరిగేషన్ మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఏందే ఉండాలి? రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు, థ్యాంక్ యూ బండారు రామారావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.